హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి భారీ శుభవార్త. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల లిస్టు విడుదలకి సిద్ధమవడం అయితే జరిగింది. ఈ విడతలో భాగంగా L1 వారికి ఇండ్లు వస్తాయి అని చెప్పేసి గతంలో కూడా నేను కొన్ని రోజులుగా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. నేను చెప్పిన విధంగానే మా మండల ఎంపీడీఓ గారు కూడా అదే విషయాన్ని వ్యక్తపరచడం అయితే జరిగింది. కేవలం L1లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇండ్లు వస్తాయి అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే L2లో ఉన్నటువంటి వారికి ఒక ఆప్షన్ అయితే ఉంది. L2 నుండి L1కి చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఎంపీడీఓ గారు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా అనేటటువంటి విషయం మీకు తెలియనట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎంపీడీఓ గారు L2 లిస్ట్ నుండి L1లోకి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఈ రెండో విడతలో భాగంగా ఎవరికి ఇండ్లు వస్తాయి అని చెప్పేసి వారి మాటల్లో మనం ఈ వీడియోలో విందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. దురాశ దుఃఖానికి నాకు ఇల్లు ఉండే స్థలం ఉంది, స్థలం ఉన్నా కూడా స్థలం లేదని రాస్తున్నాడు. స్థలం ఇస్తారు కదా, కొన్ని చోట్ల జరిగింది. ఇల్లు ఇస్తారు, స్థలం ఇస్తారు, రెండు ఇస్తారు కదా, ఒక్క దెబ్బకి రెండు పెట్టారు అని రాసుకుంటే లిస్ట్ 2లో భయపడ్డారు. ఇప్పుడు లిస్ట్ 1 ఎవరైతే నిజాయితీగా నాకు స్థలం ఉంది, నాకు ఇల్లు లేదని రాసుకోవడానికి ఇల్లు లిస్ట్ 1లో వచ్చినారు. ఆ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళు రికార్డ్స్గా ఎలిజిబుల్ ఉన్నాడు. లిస్ట్ 2 కూడా ఎలిజిబులే, కానీ వాళ్ళు అప్పుడు వాళ్ళ వేలతో వాళ్ళ కన్ను పడుచుకున్నారు. కానీ ఇప్పటికీ లిస్ట్ 2లో ఉన్నారు, గుడిసెలు ఉన్నాయంటే వాళ్ళను ఈ లిస్ట్ 1కు పంపడానికి ఆప్షన్ ఎంపీడీఓ లాగిన్ లో ఉంది. ఎలిజిబుల్ అయితే ఎంక్వైరీ చేసి వాళ్ళను లిస్ట్ 1కు పంపిస్తాం. లిస్ట్ 2లో ఉన్నారు, లిస్ట్ 3లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో పంపం. కాబట్టి లిస్ట్ 3లో ఉన్నట్టుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు పట్టుకుని రాకండి. ఆ లిస్ట్ 3లో ఉన్నారని చేస్తే మాఫీ కోసం కాబట్టి మేము చేయమది. కాబట్టి లిస్ట్ 2లో ఉంది అంటే సరే బై మిస్టేక్ 2 వస్తాయని ఆశపడ్డా సార్, రాలే నాకు స్థలం ఉంది అంటే అప్పుడు లిస్ట్ 1లోకి మారుస్తాం. నేను అప్లికేషన్ పెట్టకపోతే మార్చాం, ఓవరాల్ చెప్తే మార్చాం. ఎందుకంటే అడగని అమ్మ కూడా అడగాలి, దరఖాస్తు పెట్టాలి, నాకు కావాలి సార్ నాకు పెడితే అప్పుడు దాన్ని మార్చి వాళ్ళకు కూడా శాంక్షన్ కోసం పంపుతాం. శాంక్షన్ ఏప్రిల్లో కొత్త లిస్టు ఏప్రిల్ నెలాఖరు వరకు లిస్టు పోతుంది, మేలో శాంక్షన్ వస్తాయి. కాబట్టి అవి మినిస్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, మనకేం మినిస్టర్ కాబట్టి మినిస్టర్ గారి ద్వారా లిస్టు ఫైనల్ అయిన ఆ లిస్టు ఫైనల్ లిస్టు కలెక్టర్ గారు పోతే కలెక్టర్ గారు మాకు పంపుతారు. లిస్టు పంపినాక మేము మా ఆన్లైన్ లో మేము కొట్టేస్తాం. మేము కొట్టిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ ఇస్తారు. అప్పుడు శాంక్షన్ అవుతాయి. కానీ శాంక్షన్ అయిన వాళ్ళు కట్టుకోకపోతే దాని వల్ల లాభం లేదు. శాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా కట్టుకుంటే సొంతంగా ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మహారాష్ట్రలో అక్కడ లోన్ తీసుకున్నారు, ఆ అకౌంట్ లో పడుతున్నాయి పోయింది. దానికి ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చి కట్టలేదు. కాంట్రాక్టర్ రావాలంటే మీ అకౌంట్ లో పడితే మీరు ఇస్తామని బాండ్ పేపర్ రాసిస్తే అప్పుడు ఎవరినైనా కాంట్రాక్టర్ తీసుకొస్తాం. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకోసం మేము రిస్క్ తీసుకోం కదా, మీకోసం చెప్తున్నాం తీసుకొచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం. నెక్స్ట్ వచ్చే శాంక్షన్స్ లో అందరూ కూడా కట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నా. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మీ అందరూ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంపీడీఓ గారు చెప్పినటువంటి మాటలనైతే మీరు విన్నారు కదా. ఈ విధంగా L2లో ఉన్నటువంటి ఆశావహులు ఎవరైనా ఉన్నట్టయితే, మీకు ఇల్లు లేకుండా ఉన్నట్టయితే మీ ఎంపీడీఓ, మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పేరుని L2 నుండి L1కి చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్లో మీకు సర్వే ప్రారంభం అవుతుంది. ఆ సర్వేలో పాల్గొన్నట్టయితే రెండో విడతలో మీ పేరు కూడా ఇల్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఎంపీడీఓ ఆఫీస్లోనే ప్రజాపాలన కేంద్రం అయితే ఉంటుంది. అక్కడ మీ యొక్క ప్రజాపాలన దరఖాస్తు ఫారంని నింపి సంబంధిత డాక్యుమెంట్స్ని జత చేసి ఆ ఆఫీసర్కి ఇచ్చినట్టయితే మీ యొక్క పేరు అనేది నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నమోదు చేసినటువంటి వారికి ఇండ్లైతే రెండో విడతలో వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత విడతకైతే యాడ్ అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియజేస్తాను చూడండి.
ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి సైట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనేటటువంటి వెబ్సైట్. మీరు సెర్చ్ చేసినట్టయితే గూగుల్లో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీకు ఒక 4 ఆప్షన్స్ వస్తాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డు నెంబర్. ఇందులో మీరు ఏది కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి అదేవిధంగా ఇక్కడ కింద ఉన్నటువంటి సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పేరు, మీ యొక్క లిస్ట్ టైప్ అనేది కూడా క్లియర్గా రావడం జరుగుతుంది. ఎవరికైనా L2లో మీ యొక్క పేరు ఉన్నట్టయితే, మీకు ఇల్లు లేనట్టయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి. సంబంధిత డాక్యుమెంట్స్ పట్టుకొని మీ పేరుని L1కి చేంజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఈ వీడియో మీకోసం అయితే అందిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో 10 మందికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.